ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజశ్రీని, ఆయుర్వేద యోగా వైద్య నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం విశిష్టమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం. అది గసగసాలను ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది ఇవాళ శీర్షికలో మనం తెలుసుకుందాం. జనరల్గా గసగసాలు అంటే వంటింట్లో ఉందా లేదా అన్నట్టుగా ఉండేటువంటి ద్రవ్యం. ఎందుకంటే గసగసాలు కొంచెం కాస్ట్ ఎక్కువ. అది ఇంకొక విషయం ఏంటంటే తొందరగా పురుగు పడతాయి. అందుచేత ఏంటంటే ఆడవాళ్ళకి ఇవి తెచ్చి వాడదాం అనుకున్న లోపల పురుగు పడితే పడేస్తుంటారు. సో ఇంకెందుకులే అని చెప్పేసి అది లేకపోతే ఏమైందిలే అని ఇంట్లో ఉంచుకోవడం కూడా చాలా తక్కువ గసగసాలు. కానీ గసగసాలు ఆరోగ్యానికి చాలా మంచివి. తర్వాత గసగసాలు ఉండేటువంటి ఔషధ విలువలన్నీ కూడా మీరు తెలుసుకుంటే తప్పనిసరిగా మీ వంటింట్లో గసగసాలను కూడా ఒక ఉపయోగకరమైనటువంటి ఆహార ద్రవ్యంగా ఇవాళ నుంచి వాడుకోవడం మొదలు పెడతారు. గసగసాలు అనేవి ఆయుర్వేద ప్రకారంగా చూసుకుంటే అది ఐఫేనం అనేటువంటి మొక్క నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్. చాలా వరకు ఏంటంటే మనకి అన్నీ కూడా మన కారణాలన్నా వాడుతూ ఉంటాం. అంటే కొన్నిటిలో చూడండి, ఇప్పుడు దాల్చిన చెక్క అంటే పైన బెరడు వాడతాం, కొన్నిటిలో ఆవాలు అవన్నీ కూడా గింజలు వాడుతుంటాం, జీలకర్ర కూడా ఒక రకమైనటువంటి గింజలే. సో ఈ రకంగా ఏంటంటే గింజలు ఎక్కువగా వాడుతుంటాం, కొన్ని పళ్ళు ఎక్కువగా, ఫ్రూట్స్ ఎక్కువగా వాడుతుంటాం, కొన్ని ఆకుల్ని ఎక్కువ ఉపయోగిస్తాం. ఇట్లా రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం. కానీ ఈ ఈ గసగసాలు మాత్రం ఫల నిర్యాసం అంటే ఫ్రూట్ నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట. సాధారణంగా మనకి నిర్యాసం అనేది ఏంటంటే చెట్టు బెరడు నుంచి వస్తుంది. వేప చెట్టుని మనం కట్ చేసాం అనుకోండి, దానిలో నుంచి ఒక రకమైనటువంటి జిగురు వస్తుంది, దాన్ని వేప జిగురు అంటాం కదా. అలాగే తుమ్మ చెట్టుని కట్ చేస్తే తుమ్మ చెట్టు నుంచి ఒక రకమైన నిర్యాసం అంటే జిగురు వస్తుంది అనమాట. సో దాన్ని మనం తుమ్మ జిగురు అంటాం. తుమ్మ జిగురుని ఏంటంటే ఎక్కువగా పిల్లలు చిన్నప్పుడు పుస్తకాలు అట్లా వేసుకున్నప్పుడు అవి ఊడిపోకుండా ఉండడం కోసం. సో అలాగే మనం చిన్నప్పుడు ఏంటంటే మేము సెకండ్ హ్యాండ్ బుక్స్ అని కొంటూ ఉండేవాళ్ళం మా సీనియర్స్ దగ్గర నుంచి. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర నలిగిపోయిన ఉంటాయి అనమాట. సో వాటిని అంటించుకోవడానికి ఆ తుమ్మ జిగురు అనేది నిర్యాసంగా వాడుతూ ఉంటాం. అలాగే ఆయుర్వేద ప్రకారం ఏంటంటే ఈ నిర్యాసాలు కూడా మెడిసిన్స్గా వాడుతుంటాం. అంటే వేప జిగురు నుంచి డయాబెటీస్ సంబంధించిన మెడిసిన్స్ తయారు చేయడం, తుమ్మ జిగురు నుంచి టూత్ పౌడర్కి సంబంధించిన మెడిసిన్స్ తయారు చేయడం, ఇట్లా రకరకాల ఫార్ములేషన్స్, రకరకాల ఔషధాలను ఉపయోగించడం ఆయుర్వేదంలో అలవాటు. కానీ ఈ గసగసాలు మాత్రం ఫల నిర్యాసం అంటే ఫ్రూట్ నుంచి వచ్చేటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో అది ఏంటంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది. అసలు ఇవి మనం ఇలా ఫ్రూట్స్ నుంచి వచ్చినవి అని అనుకో, ఎందుకంటే సన్నగా ఆవాల కన్నా కూడా ఫైన్గా ఉంటాయి, ఇలా చక్కగా తెల్లగా చాలా అందంగా ఉంటాయి, చాలా పలచగా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే మిరియాలు ఒక సైజులో ఉండడం మనకి తెలుసు. రకరకాల ఆవాలు చాలా చిన్నవి అనుకుంటాం, ఆవాలంటే చాలా చిన్నగా ఉంటాయి అనుకుంటాం, కానీ దానికన్నా కూడా గసగసాలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయి. కానీ ఇవి మనకి ఒక పండు నుంచి వచ్చినవి కాదు, పండు నిర్యాస ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చినవి అనమాట, పండు గింజలు కాదనమాట. ఇది అది ఒక విశిష్టమైనటువంటి విషయం. గసగసాలు ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుసుకోవడం. సో తర్వాత ఏంటంటే ఇది ఎక్కువగా చైనా లాంటి దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా పండుతూ ఉండేవి. మన భారతదేశంలో కూడా ఎప్పటి నుంచో చరిత్రలో 2700 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ గసగసాలను ఉపయోగించడం అనేది మన భారతీయుల ఆహారపు సాంప్రదాయంలో అలవాటైనటువంటి విషయం. సో ఈ గసగసాలను ఉపయోగించి మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది మనం ఆలోచిస్తే ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా గసగసాలు అంటే అందరికీ గుర్తొచ్చేది డిసెంట్రీ అంటే ఎమీబియాసిస్ పేషెంట్స్కి ఇది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్. సో సాధారణంగా ఏంటంటే ఈ ఎమీబియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా బాధపడుతుంటారు. కడుపులో నొప్పి వచ్చేసేసి గ్యాస్ ప్రాబ్లం లాగా కడుపు అంతా ఉబ్బరించినట్టుగా అనిపించటం, ఎంతో కష్టపడితే మ్యూకస్ అంతా కూడా బయటికి రావడం, వెంటనే మళ్ళీ మ్యూకస్ తయారవడం శరీరం పొట్టలో, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దీన్ని ఎమీబియాసిస్ అంటాం. అంటే బయట ఆహారం తీసుకోవడం అనేది ఇన్ఫెక్షన్ వలన ఎమీబియాసిస్ వస్తుంది అనేది ఒక విషయం అయితే, దాంతోపాటుగా అంటే ఈ టైంకి తినకపోవడం అనేది కూడా సెకండ్ ఫ్యాక్టర్. సో ఆయుర్వేదంలో ఏంటంటే టైం ప్రకారంగా ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇర్రెగ్యులర్గా ఆహారం తీసుకోవడం అనేది ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే మన వర్కింగ్ దీన్ని బట్టి, మన బిజినెస్ని బట్టి, మన కెరియర్ దాన్ని బట్టి మన ఆహారం తీసుకోవడం అనేది అలవాటైపోయింది. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం, చాలా స్కూల్స్ మార్నింగ్ 8కి పెడతారు, వాళ్ళని 2కి వదిలేస్తారు. సో వాళ్ళు 8 కంటే ఆదరాబాద్లో టిఫిన్ బాక్స్లో పెట్టుకుని వెళ్తారు. లంచ్కి పట్టుకెళ్ళడానికి అంత ఎర్లీగా అవ్వకపోవచ్చు, పట్టుకెళ్ళిన అది గట్టిగా అయిపోద్ది, తినరు. సో అందుకని ఇంటికి వచ్చాక 3ంటికి అన్నం పెడదాంలే అనుకుంటారు అమ్మలు. కానీ ఏమవుతుందంటే వాళ్ళకి కరెక్ట్గా ఆకలేసే టైం 1 గంట. సో 1 గంట టైంలో వాళ్ళకి తినడానికి ఏమి ఉండదు. ఆ టైంలో వాళ్ళు పాఠాలు చెప్తున్నా అది బ్రెయిన్లోకి కూడా వెళ్ళదు, నీరసం వచ్చేస్తుంటుంది అనమాట. కొంతమంది శరీరతత్వానికి ఏంటంటే మధ్యాహ్నం 12, 1 గంట మధ్యలో
ఆహారం పడకపోతే కనుక వాళ్ళకి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వచ్చేసి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి ఎదుటాల్లో మంచిగా ఒక మాట బాగున్నా అన్నా కానీ వాళ్ళకి చాలా ఇరిటబుల్గా అనిపిస్తుంది అనమాట. పట్మని రిప్లై ఇచ్చేస్తారు. సో అది అది వాళ్ళ శరీర తత్వంలో ఉన్నటువంటి ప్రాబ్లం, అంటే పిత్తం పెరుగుతుంది అనమాట. సరైనటువంటి టైంకి ఆకలి వేసినప్పుడు ఆహారం పడకపోతే పిత్త శరీరం వాళ్ళు తట్టుకోలేక వాళ్ళలో ఎన్నో మార్పులు, ఎమోషనల్గా కూడా మార్పులు వచ్చేసేసి చాలా ఇరిటబుల్గా ఉంటారనమాట. సో ఈ రకంగా ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వలన ఆ లోపల తయారైనటువంటి గ్యాసెస్ అన్నీ కూడా శరీరంలో ఉండేటువంటి మిగిలిన టాక్సిన్స్తో కలిపి మ్యూకస్ కింద తయారై మనకి లార్జ్ ఇంటెస్టైన్లో కలెక్ట్ అవడం అనేది పిత్తజ శరీరం వాళ్ళకి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో అదంతా కూడా అలా కలెక్ట్ అయ్యి కొన్నాళ్ళకి ఆ మ్యూకస్ అంతా కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద కన్వర్ట్ అవుద్ది. వీళ్ళకి ఆల్రెడీ ఊరికి ఇరిటేట్ అవుతుంటారు కదా, ఆ బౌల్స్ కూడా ఇరిటేట్ అవుతుంటాయి అనమాట. ఇంకెప్పుడు బాత్రూమ్కి వెళ్ళడం రావడం అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్లో ఎక్కువగా వచ్చేటువంటి ప్రాబ్లం. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే టైం ప్రకారంగా ఆహారం తీసుకోకపోవడం అనేది ఇంపార్టెంట్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పొద్దున్నుంచి తినపోయినా ఓకే, మధ్యాహ్నం మాత్రం 12-1 గంటల లోపల ఏదో కొంచెం ఆహారం అయినా, అదే ఒక స్పూను మజ్జిగన్నం అయినా ఓకే. మీకు ఎక్కువ తినడానికి అవకాశం లేదు, కొంచెం మజ్జిగన్నం తినేసేయండి, ఇంకా చాలు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీ మైండ్ కూడా మీరు చెప్పినట్టుగా రోజంతా పనిచేస్తుంది. మీరు టైంకి ఆహారం తినకపోవడం వల్ల మీ మైండ్ కూడా చాలా డిప్రెషన్, ఒక రకమైనటువంటి ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ అందదు కదా, సరైనటువంటి టైంకి ఆహారం లేకపోతే బ్రెయిన్లో సెల్స్ కూడా చనిపోతూ ఉంటాయి. అందుచేత మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఎమోషనల్గా కూడా చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి టైం ప్రకారం ఆహారం తీసుకోవడం అనేది చాలా మంచి అలవాటు అనేది అందరి ఫండమెంటల్ పాయింట్. కాబట్టి హిందూ ధర్మం ప్రేక్షకులకి ఏంటంటే ఏదో ఈ వంట ద్రవ్యాలు రెండు చెప్పేసి చేతులు కడిగేసుకుంటే అయిపోతుంది, అలా కాకుండా ఆయుర్వేదానికి సంబంధించిన అద్భుతమైనటువంటి సూత్రాలు, కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయి. మనం అన్నీ కూడా మనం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. మన వంటింట్లో ఉండేటువంటి ఆహార ద్రవ్యాలతోటి మన ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇవన్నీ కూడా చెప్పడం, ఒక ఆయుర్వేద వైద్యురాలుగా నాకున్నటువంటి విజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుని మీరందరూ కూడా మంచి ఆరోగ్యవంతులు కావడానికి నేను కూడా ఒక సమిధిలాగా, ఒక వ్యక్తిలాగా, ఒక శక్తిలాగా మీకు ఉపయోగపడుతున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ మనం ఈ గసగసాల గురించి విశిష్టమైనటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. దాంతోపాటుగా మనకు ఆకలి ఎలా వేసినప్పుడు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది కొంత తెలుసుకున్నారు మీరు. ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. సో సమయం వచ్చినప్పుడు ఇలా ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఈ గసగసాలను ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది, తర్వాత డిసెంట్రీ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. సో ఈ డిసెంట్రీ పేషెంట్స్కి ఉపయోగపడేలాగా ఒక మంచి ఇంట్లోనే ఒక మంచి పౌడర్ తయారు చేసుకోవడం, అంటే మనం కారప్పొడి అంటాం కదా. సో కారప్పొడి లాగా తయారు చేసుకుంటే ఏంటంటే ఈ డిసెంట్రీ పేషెంట్స్కి అద్భుతమైనటువంటి ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. సో ప్రతిరోజు భోజనంలో ఫస్ట్ ముద్దలో ఈ కారప్పొడి 1 స్పూన్ వేసుకుని కొంచెం నెయ్యి కానీ కొంచెం నువ్వుల నూనె కానీ కలుపుకొని తీసుకుంటే క్రమక్రమంగా ఈ డిసెంట్రీ కానీ, ఎమీబియాసిస్ కానీ, లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళకి అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. మీరు బయటికి వెళ్ళి మెట్రోడిజాల్ ట్యాబ్లెట్స్ అని, లేకపోతే యాంటీ డిప్రెసెంట్స్ అని, లేకపోతే ఇంకా స్టెరాయిడ్స్ అని, ఇలా నానా రకాలు ఏమి వాడకుండా మన ఇంట్లోనే మనం సింపుల్ రెసిపీ, ప్లస్ ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గసగసాలు వేసి చేసినటువంటి కారప్పొడి టేస్ట్కి చాలా బాగుంటుంది. దాంతోపాటుగా మీకున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇది రెసిపీ ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఇది ఎప్పుడైనా సరే మనం వంటకి పెట్టుకున్నప్పుడు చిన్న మంట మీద పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. 1-2 నిమిషాలు తేడా వస్తాయి చిన్న మంట మీద వంట చేసిన దానికి, పెద్ద మంట మీద వంట చేసిన దానికి. సో చిన్న మంట మీదే పెట్టుకున్నాం. ఇప్పుడే జస్ట్ వేడెక్కుతుంది. దీనిలో మనం కొబ్బరి నూనె వేస్తున్నాం. ఇది ఆర్గానిక్ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె కూడా మనం గాను దగ్గర మరబట్టించుకున్నది అనమాట. సో మనం బయట దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ అవి కాకుండా మనం మరబట్టించుకున్న కొబ్బరి నూనె వాడుతున్నాం. సో ఇప్పుడు అన్నీ కూడా చెక్క గానుగ షాప్స్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి కాబట్టి అలాగే అవే తెచ్చుకుని అవే వాడుకోవాలి. సో 2 స్పూన్లు శనగపప్పు వేస్తున్నాం ఇందులో. సో శనగపప్పు వేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా శనగపప్పు వేసేస్తున్నాం. చాలామంది ఏంటంటే మట్టి పాత్రలు వాడాలంటే గ్యాస్ చాలా అయిపోతుంది, ఇప్పుడు మొదలు పెడితే సాయంత్రానికి పూర్తవుతుంది, లేకపోతే వంట చేస్తుండగానే పగిలిపోతాయి, ఇట్లా కడుక్కోవడం చాలా ఇబ్బంది, ఇలా చాలా రకాల అనుమానాలు ఎన్నో ఉంటాయి. కానీ ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. మంచి విషయాలు ఏవైనా సరే మనం దూకుడుగా వెళ్ళి స్టార్ట్ చేస్తేనే అవుతాయి. మనం మేనిమేషాలు లెక్క పెట్టుకుంటా గ్యాస్ ఎక్కువైపోద్ది, పొద్దున్న మొదలెడితే సాయంత్రానికి కూడా వేడెక్కదు, ఇది కడిగే లోపల పగిలిపోద్ది, పనమ్మాయి పగలకూడద్ది, జిడ్డు వదలదు, ఇలా ఏదో రకరకాల అనుమానాలు అన్నమాట లేడీస్కి. సో అవన్నీ పెట్టుకుంటే మన ఆరోగ్యాన్ని ఎప్పటికీ సాధించలేం.
సో ఏదైనా సరే ఒకసారి చేసి చూద్దాం, ఏం పోయింది, పగిలితే పగిలిపోద్ది. తెల్లారులేస్తే ఎంత డబ్బుని వేస్ట్గా ఖర్చు పెట్టేస్తుంటాం కదా, వాటితో పోలిస్తే వీటికి ఖర్చు పెట్టేది చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే ఈ మట్టి పాత్రలు కానీ ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్ సంబంధించినవన్నీ చేసేవాళ్ళు పల్లెటూరుకి సంబంధించిన వాళ్ళు. సో పల్లెటూరు వాళ్ళకి మనం ఖర్చు పెట్టే దాంట్లో ₹1 పల్లెటూరు వాళ్ళకి వెళ్ళినా వాళ్ళ జీవితాలు చాలా బాగుపడతాయి. సో అందుచేత ఇలాంటివి కొనడానికి అస్సలు మీరేమీ వెనకడుగు వేయొద్దు, చక్కగా కొనుక్కోండి. బట్టలు కానీ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇలాంటివి ఇవి కూడా 2 స్పూన్లు వేస్తున్నాం. హ్యాండీక్రాఫ్ట్స్ కానీ పల్లెటూరు నుంచి వచ్చే ఏ వస్తువైనా సరే మీరు కొనడానికి ముందుగా ఉంటే ఏంటంటే ఈ రూపాయి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే మనం తాగే కూల్ డ్రింక్స్ కానీ ఇంకా అలాంటివి ఏవైనా సరే పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఈవెన్ మనం వాడేటువంటి మందులు కూడా మనం వాడే అన్నీ కూడా ఆ డబ్బులన్నీ కూడా మన దేశానికి ఏం ఉపయోగపడవు. సో అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. సో అక్కడికి వెళ్ళిపోవడం అనేది మనకు ఉపయోగం, మన దేశానికి ఏం ఉపయోగపడదు మనం ఖర్చు పెట్టే రూపాయి. ఇలాంటివి కొంటే మన దేశానికి ఉపయోగపడతాయి. మనం వాడే బట్టలు ఇది మంగళగిరి కాటన్, లేకపోతే కలంకారీ బట్టలు, లేకపోతే పోచంపల్లి బట్టలు, ఇట్లాగా మీరు ఉప్పాడు శారీస్ ఇలాంటివి వాడడం వల్ల ఏంటంటే మన రూపాయిని మన రైతులకి మన పల్లెటూరులో వారికే ఇస్తున్నాం అనమాట. మనం ఏం బయట వేస్ట్గా చేయట్లేదు. సో మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అలాగా ఖర్చు పెట్టాలి, సంపాదించే ప్రతి రూపాయి కూడా ధర్మంగా సంపాదించాలి. సో ఈ 2 కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటే జీవితం మనం అనుకున్నట్టు బాగుంటుంది. తర్వాత ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ అవినీతి జరిగినా ఏం చేసినా సరే అది మన ఆనందానికి దెబ్బ అవుతుంది, మన ఆరోగ్యానికి చాలా డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో ఇవి 2 కొంచెం నెమ్మదిగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేద్దాం. వెల్లుల్లిపాయలు ఏంటంటే కొంచెం చిత్త కొట్టుకుని వేసుకోవాలి. సో వెల్లుల్లిపాయలు కూడా వేసిస్తాం. మంట కూడా చిన్న మంట మీదే వేయించుతున్నాం మనం. అయినా సరే చూసారా సౌండ్స్ వస్తున్నాయి, ఆల్రెడీ వేగుతున్నట్టు కూడా మనకి మంచి స్మెల్ కూడా వస్తున్నాడు, ఫ్లేవర్ కూడా బాగుంది. కానీ ఇంకోటి ఏంటంటే మట్టి పాత్రల మీద మనం పాత్ర పెట్టేసేసి పొయ్యి మీద అటు ఇటు పెత్తనాలకు వెళ్ళామంటే మాడిపోద్ది, ఊరికే మాడిపోద్ది. అందుకని దగ్గరుండి కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వంట చేసే అరగంట అయినా సరే అన్నీ రెడీగా పెట్టుకుని దగ్గరుండి కంప్లీట్ చేసేసుకుంటే చాలా సేఫ్గా ఏవి మాడిపోకుండా ఏవి అంటుకోకుండా చక్కటి రుచి వాసన అన్నీ కూడా ఉండేలాగా, ప్లస్ మనకు కూడా మనసు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇలాంటి మట్టి పాత్రలో వంట చేస్తున్నప్పుడు. కొంచెం జీలకర్ర 1 స్పూన్కి కొంచెం తక్కువగానే వేసాం. కొంచెం ఆవాలు 1 స్పూన్కి తక్కువగానే వేసాం. సో ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, ఎందుకంటే మనకి వాసన చక్కగా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే ఎండుమిరపకాయలు వేస్తున్నాం. ఎండుమిరపకాయలు జస్ట్ ఒక 4 చాలు, ఎందుకంటే ఇది మెయిన్గా పేషెంట్స్కి రెసిపీ. తర్వాత అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ పేషెంట్స్కి, తర్వాత డిసెంట్రీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ కారం అక్కర్లేదు కాబట్టి జస్ట్ 4 వేసాం. అదే మామూలుగా ఇంట్లో వాళ్ళకైతే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా బాలింతలకు కూడా చాలా మంచిది. పోస్ట్నేటల్ డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఇలాంటి కారపొడి వాడడం వల్ల వాళ్ళకి గర్భసంచిలో ఉండేటువంటి వాతం తగ్గడానికి, తర్వాత ప్రేవుల్లో ఉండేటువంటి ఇంబ్యాలెన్స్ సెట్ చేయడానికి కూడా ఈ గసగసాల కారపొడి బాగా పనిచేస్తుంది. కాబట్టి డెలివరీ అయిన వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో మనం గసగసాలు వేస్తున్నాం. సో గసగసాలు ఏంటంటే ఒక అరకప్పు వేసేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసాక ఆల్మోస్ట్ ఇక వేగిపోవడం అనేది లాస్ట్లోకి వచ్చేసింది కాబట్టి మనం స్టవ్ కూడా కట్టేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాం. సాధారణంగా ఇంతకి సైంధవ లవణం చూసారు కదా, సాల్ట్ ఎలా ఉందో, రాక్ సాల్ట్ అంటాం కదా, హిమాలయన్ రాక్ సాల్ట్ అంటాం కదా, ఇదనమాట. 1 స్పూన్ వేస్తున్నాం, ఇంకొంచెం అవసరమైతే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు దీనిలో చింతపండు కూడా వేసేయడం వల్ల అంటే ఆ వేడికి చింతపండు కూడా వేడి ఎక్కడం వల్ల మనకి మిక్సీ ఈజీగా తిరుగుద్ది, పాడవకుండా కూడా ఉంటుంది. లేకపోతే చింతపండు తడి ఉన్నా కానీ కారపొడి తొందరగా పాడవద్దు కాబట్టి ఈ వేడి మీద వేసేసాం అనమాట. స్టవ్ ఆల్రెడీ కట్టేసేసాం, అయినా చూసారా పొగ ఎలా వస్తుందో, అంటే అంత వేడి ఉంటుంది లోపల. ఆ వేడంతా కూడా నెమ్మదిగా దీన్ని వేడి చేస్తుంది. సో మన ఆదరాబాదర స్టవ్ కట్టేసిన వెంటనే మిక్సీలోకి వేయాల్సిన అవసరం లేదు. అలా వదిలేస్తే న్యాచురల్గా ఈ బాండీకి ఉన్నటువంటి వేడి ఈ పదార్థాలన్నింటినీ ఇంకా వేడిగా ఇంకా బాయిల్ అవ్వడానికి ఉపయోగపడుద్ది. అందుకని కొంచెం ముందుగానే కట్టేసాం అనమాట. సో ఈ వేడికి ఇంకా అన్నీ కూడా చక్కగా వేగుతూనే ఉంటాయి ఇంకొక 5 నిమిషాల పాటు. సో అందుచేత ఇది న్యాచురల్గా చల్లారనిస్తే మనకి బాగుంటాయి. లేకపోతే ఆదరాబాదరాగా అయిపోయిన వెంటనే వేడి చేసేసి మిక్సీ వేసేసేద్దామంటే ఇవి పూర్తిగా కాలవు, దానివల్ల వేయడం కష్టమే. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే అవి వేగకుండానే మిక్సీ వేయడం వల్ల
ఆ కారప్పొడి కూడా నిలవ ఉండదు. అందుచేత ఒక 2 నిమిషాలు అలా ఉంచేసేద్దాం. సో ఇప్పుడు ఈ గసగసాల కారప్పొడికి సంబంధించిన ఇంకా విశిష్టమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. జనరల్గా మనం ఇలాంటి కారప్పొడి ఏంటంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా మనం వైట్ నువ్వులు ఉంటాయి, తర్వాత బ్లాక్ నువ్వులు ఉంటాయి, తర్వాత బ్రౌన్ కలర్లో నువ్వులు ఉంటాయి. సో బ్రౌన్ కలర్లో నువ్వులు అంటే ముడి నువ్వులు అనమాట. సో ముడి నువ్వులు ఏంటంటే కాల్షియం బాగుంటుంది, అండ్ మనకి ఎలా అయితే ముడి బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందో అలాగే అందులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బాగుంటాయి. తర్వాత నల్ల నువ్వులు అంటే నల్లగా ఉంటాయి. నల్ల నువ్వులు కొంచెం మనం తినడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు అంటే ఆయిల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో కూడా మేము నల్ల నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో దొరికేది ఏంటంటే చాలా వరకు వైట్గా మనకి వైట్ రైస్ ఎలా ఉంటుందో అలాంటి వైట్ నువ్వులు వస్తున్నాయి. సో ఆ వైట్ నువ్వులు కూడా అంత ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఇంకా బ్రౌన్ కలర్వి కొన్ని షాప్స్లో దొరకవు కాబట్టి ఇంకా తెల్ల నువ్వులు తీసుకోవాలన్నమాట. సో ఆ రకంగా మీకు అవకాశం ఉంటే కనుక బ్రౌన్ కలర్ నువ్వులే ఇందులో కూడా వేసుకోవడం వల్ల అవి కూడా ఇట్లాగా స్టవ్ కట్టేసాక వేసుకున్నా కానీ వాటి తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపి కారపొడి చేసుకుంటే చాలా మంచిది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే డయేరియా వాళ్ళకి గసగసాల కారపొడి బాగా పనిచేస్తుంది. తర్వాత డిసెంట్రీ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. తర్వాత డెలివరీ అయిన వాళ్ళకి కూడా పోస్ట్ నేటల్స్కి కూడా ఈ గసగసాల కారపొడి వాడడం వల్ల అన్నం ఆమాశయం దగ్గర నుంచి పక్వాశయం వరకు గర్భాశయం వరకు ఉండేటువంటి వాతం అంతా కూడా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఒకరోజు ఇలాగా గసగసాల కారపొడి, ఒకరోజు బీరకాయ వెల్లుల్లిపాయ కూర, ఒకరోజు గసగసాలతోటే కూర కూడా చేసుకోవచ్చు. ఇట్లాగా మార్చి వాడుతూ ఉంటే ఏంటంటే అన్నీ కూడా వాళ్ళకి బాడీలో ఒక రకమైనటువంటి ఆ వాతాన్ని తగ్గించి శరీరంలో సమత్వాన్ని తీసుకురావడానికి చాలా బాగా పనిచేస్తాయి. సో దాంతోపాటుగా ఏంటంటే ఈ గసగసాలు వాడడం వల్ల మదర్కి మిల్క్ కూడా సెక్రిషన్స్కి బాగుంటాయి అన్నమాట. సో సంటి బిడ్డకి ఆరోగ్యకరమైనటువంటి పాలు ఇవ్వడం వల్ల పిల్లలు బలంగా తయారవుతారు, ఇమ్యూనిటీ బాగుంటుంది, వాళ్ళకి త్వరగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి మన అమ్మమ్మల నాటి ఈ గసగసాల కారప్పొడిని మీ వంటింటి దినుసుల్లో ముఖ్యంగా బాలింతలకు కూడా ఉపయోగించేలాగా మనం అలవాటు చేసుకుంటే డెఫినెట్గా ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు తయారవడానికి, దేశానికి సౌభాగ్యం ఇవ్వడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గసగసాలను ఉపయోగించుకుని ఇంకొక అద్భుతమైనటువంటి రెసిపీ మీకు చెప్తాను. అదేంటంటే మీరు రాత్రిపూట నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో సుఖ నిద్ర లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి గసగసాలను ఉపయోగించుకుని మంచి రెసిపీ ఒకటి చేసుకోవచ్చు. అదేంటంటే రాత్రిపూట పడుకోక ముందు ఒక గ్లాసుడు పాలు మరగబెట్టేసేయండి, అందులో ఈ గసగసాలు కూడా వేసేసి మరిగించండి. తర్వాత మీరు అందులో కొంచెం ఆర్గానిక్ బెల్లం కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ కలుపుకొని తాగేసి పడుకోండి. సో గసగసాలు ఏంటంటే మైండ్ రిలాక్స్ చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి స్పెషల్ సెక్రిషన్స్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి. దానివల్ల మీకు అవి వెంటనే తీసుకున్న వెంటనే మైండ్ రిలాక్స్ అయిపోయి నిద్ర డీప్ స్లీప్ అనేది డెఫినెట్గా కలుగుతుంది. సో నిద్ర పట్టడం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఒక రకమైనటువంటి స్ట్రెస్ వలన కూడా డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి అలా కాకుండా ఈ గసగసాలను ఉపయోగించుకుని కూడా సుఖనిద్ర పొందడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, మన వంటింట్లో వాడేవన్నీ కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీరు దాల్చిన చెక్క వాడినా అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గసగసాలు వాడినా అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, జీలకర్ర వాడినా అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాము అన్నిట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండడం అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో అందుచేత ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి పనికిరాని చెత్త అంతా కూడా ఏ రోజుకు ఆ రోజు డ్రైన్ చేయడానికి ఈ గసగసాలు కూడా బాగా ఉపయోగపడతాయి. సో ఈ ఫైబర్ చాలా స్ట్రాంగ్ ఫైబర్ అన్నమాట. అందుచేత మీకు శరీరంలో నిలవ ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించడానికి గసగసాలు అద్భుతమైనటువంటి మెడిసిన్. కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో మీరు ప్రతిరోజు గసగసాలు వాడుకోండి. ఎప్పుడో మసాలాలో రుబ్బి వేసుకుంటానే సరిపోతుంది అనేది కాకుండా ఇలా కారపొడిలా చేసుకుంటే ప్రతిరోజు వాడుకోవచ్చు. ఇలా 2-3 రకాల కారపొడులు చేసి ఉంచుకోండి, వారానికి ఒకటి చేసుకున్నా సరిపోతుంది. అలా మీరు రోజు కూడా ప్రతిరోజు కారపొడి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి కారపొడి తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ వస్తాయి, ఫైబర్ వైటమిన్స్ అన్నీ ఉంటాయి, ఫైబర్ రిచ్గా ఉంటుంది. తర్వాత దాన్ని స్పెషల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కరివేపాకు కారపొడి చేసుకోవచ్చు, గసగసాలతోటి కారపొడి చేసుకోవచ్చు, ధనియాలతోటి కారపొడి చేసుకోవచ్చు, నువ్వులతోటి చేసుకోవచ్చు. ఇవన్నీ స్పెషల్గా కాల్షియం, ఫైబర్, ఐరన్ అన్నీ బాగుంటాయి. కాబట్టి డెఫినెట్గా ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ కారపొడి మిక్సీ వేసేసుకుని మనం మీకు పౌడర్లో చూపిస్తాను ఎలా వస్తుందో.
సో ఇప్పుడు మట్టి పాత్ర నేను ఏం క్లాత్ లేకుండానే పట్టుకున్నాను, ఎందుకంటే ఇది చక్కగా ఆరిపోయింది. ఇందులో ఉండేటివన్నీ కూడా ఈ వేడికి చక్కగా డ్రై అయిపోయినాయి అన్నమాట, వేగిపోయినాయి. ఆల్రెడీ ఈ శనగపప్పు మినప్పప్పు అన్నీ వేగి చక్కటి స్మెల్ వస్తుంది. ఉప్పు కూడా వేసేసాం, ఇక అన్నీ వేసేసాం, ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు. ఒక నువ్వులు మాత్రం మీకుంటే ముడి నువ్వులు వేసుకోండి, లేకపోతే తెల్ల నువ్వులైనా ఓకే. మనం ఎప్పుడైనా సరే కారప్పొడి చేసేటప్పుడు మరీ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోకూడదు, ఇట్లా కొంచెం మురంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అలా మెత్తగా పౌడర్ చేసేసుకుంటే ఇందులో ఉండేటువంటి ఆయిల్ కంటెంట్ అంతా కూడా ముద్దలాగా అయిపోతుంది అనమాట. దానివల్ల కారప్పొడి ఇట్లా పొడి పొడిలాడుతూ రాదు. మనం కలుపుకున్నా కానీ ఆ ముద్దలా ఉంటే తినడానికి కూడా అంత నచ్చదు. కాబట్టి ఇలా పొడి పొడిలాడుతూ ఉండేలాగానే మనం మిక్సీ ఆఫ్ చేసుకోవడం అనేది సింపుల్ టెక్నిక్, కానీ ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. ఒకటి రెండు సార్లు చేస్తే మూడోసారి మీరు పర్ఫెక్ట్గా చాలా బాగా చేయగలరు. సో మనం ఇవాళ తయారు చేసుకున్నటువంటి గసగసాల కారప్పొడి చక్కగా ఇలాగా ఎంత ఫైన్ పౌడర్గా ఎలా బాగుందో చూడండి. సేమ్ ముద్దలాగా అవ్వలేదు, అంత చూడడానికి చాలా బాగుంది. సో పిల్లలకు కూడా ఇది చాలా నీట్గా నచ్చుతుంది అనమాట. సో ఇలాంటి గసగసాల కారప్పొడి చేసుకుని మీరు ప్రతిరోజు భోజనానికి ముందు ఫస్ట్ ముద్దలో ఈ కారప్పొడి ఒక స్పూన్ వేసుకుని ఒక అర స్పూన్ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని కలుపుకొని తింటే మన పాత రుచిని మనం ఆస్వాదించినట్టు, మన అమ్మమ్మల నాటి రుచిని మనం ఆస్వాదించుకున్నట్టుగా ఉంటుంది. దాంతోపాటుగా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గడంతో పాటుగా ముఖ్యంగా డిసెంట్రీ లాంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా తగ్గడానికి బాగా పనిచేస్తుంది. తర్వాత దీన్ని ఇలా వాడుకోవడం వల్ల మీకు సుఖనిద్ర కూడా పడుతుంది. ఇంకా ఏంటంటే ఈ మిగిలినటువంటి ప్రాబ్లమ్స్కి ఇందులో ఉండేటువంటి ఫ్యాట్స్ కానీ ఫైబర్ కానీ మీ శరీరాన్ని చక్కగా బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉండేలాగా ఉపయోగపడతాయి. కాబట్టి మంచి ఆరోగ్యం పొందడానికి డెఫినెట్గా ఈ కారప్పొడి, ఈ గసగసాల కారప్పొడి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ నుంచే మీ ఆహార ద్రవ్యాల్లో గసగసాలను యాడ్ చేసుకోండి. ఇలాంటి రుచికరమైనటువంటి పెద్దల నాటి భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన, హిందూ ధర్మానికి సంబంధించిన ఆరోగ్య రహస్యాలను తెలుసుకుంటూ అవన్నీ కూడా చక్కగా తయారు చేసుకుని మంచి ఆరోగ్యంతో అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.